హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. ఇది సాటర్డే మినీ వ్లాగ్ అండి. మేము తిరుమలకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఎలా ఒక్క పొద్దుంటామో, స్వామివారికి ఎలా పళ్ళెం వేసుకుంటాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, జ్ఞానిక అయితే ఇంకా పడుకొనే ఉంది, గోరింటాకు పెట్టుకొని చూపెడుతుంది. ఇలాగా అమ్మ మార్నింగ్ 4కి కానీ 3:30కి అలా డైలీ అయితే లేస్తుందండి. ఇలాగ ఇల్లంతా శుభ్రం చేసేసి నా కోసం అయితే వెయిట్ చేస్తుంది ముగ్గు వేయడానికి. అమ్మ ఎప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా చేత ముగ్గు వేయించుకోవాలని అమ్మకి ఇష్టము. ఇలాగ తామర పువ్వులు అయ్యి నేను బాగా వేస్తానంట. అమ్మకు చాలా ఇష్టం నా చేతులతో ముగ్గు వేయించుకోవడం అంటే. అమ్మ కూడా ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది, కానీ ఎక్కువగా తీగ ముగ్గులు అయితే వేస్తుంది. అందువలన నేను వచ్చినప్పుడు నా చేత ఇలాగ ముగ్గులు అయితే వేయించుకుంటుంది అమ్మ ఎక్కువగా. 15 సంవత్సరాల ముందర అయితే ఇంట్లో అందరం వెళ్ళేవాళ్ళము తిరుమలకు ఒకేసారి. అప్పుడు అందరం ఇంటికి వచ్చి ఇలాగా దేవుడికి ఉపవాసం ఉండి మధ్యాహ్నంకి లెమన్ రైసు, పప్పు, పాయసము, వైట్ రైస్ అన్నీ చేసి ఊరంతా అయితే భోజనాలు పెట్టేవాళ్ళము. కానీ ఇప్పుడు అట్లా అసలు కుదరడం లేదు కదా. తిరుమలకైతే అందరము ఇయర్లో ఒక్కసారైనా అయితే కంపల్సరీ తిరుమలకైతే వెళ్తాం మా ఇంట్లో. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వెళ్ళేసి వస్తూ ఉంటాం. ఇలాగా ఒక్కరం వెళ్ళినా సరే కంపల్సరీ అమ్మ అయితే ఇలాగా దేవుడికి ప్రసాదం చేసి అయితే పళ్ళెం వేసుకుంటాము. అమ్మ ప్రసాదం చేసే దబరకైతే ఇలాగా దారానికి పసుపు పూసేసి 2 తమలపాకులు ముడివేసేసి దారంతో ఇలాగ దబరకైతే కట్టేస్తుంది. ఇలాగా దబరకు పసుపు పూసేసి బొట్లు కూడా అయితే పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రసాదానికైతే కంపల్సరీ 5 పావులు కానీ 5 అద్దలు కానీ అయితే వేసుకోవాలంట. ఇలాగా 4 అద్దలు బియ్యము, 1 అద్దడు పెసరపప్పు అయితే వేసుకొని అమ్మ కడిగి శుభ్రంగా ఇలాగా 5 అద్దలు బియ్యానికి 15 అద్దలు వాటర్ వేసుకొని ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకునింది. ఇలాగా 5 పావులు కానీ 5 అద్దలు కానీ చేసుకుంటే ప్రసాదము చాలా మంచిదంట. అంటే మనం ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ వేసేసుకొని ఇలాగా పప్పు బియ్యంని అయితే మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాతే మనము బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యము మేము 1 కేజీ అలాగైతే ఉంటాయి. 5 అద్దలు అంటే 2.5 పావు వస్తాయి కదా. 2.5 పావు అంటే 1 కేజీ బియ్యము. ఇప్పుడు 1 కేజీ బియ్యంలోకి ఇలాగా కొంచెం తక్కువగా స్వీట్ తినే వాళ్ళైతే 1 కేజీ బెల్లం వేసుకోవచ్చు. లేదంటే ఇలాగ 4 ముద్దలు బెల్లం అయితే ఇక్కడ దంచుకోవాలి మెత్తగా. ఈ బెల్లం మెత్తగా దంచుకుంటేనే మనకి తొందరగా కరిగిపోతుంది. చూడండి, ఇక్కడ కొంచెం తక్కువగా అయితే 1 కేజీ బెల్లం అయితే ఇలాగ దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం అయితే ఇలాగ ఉడికింది కదా, ఇందులో బెల్లం వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ బాగా కలబెట్టుకోవాలండి. అప్పుడే ప్రసాదం మనకి మెత్తగా చాలా బాగుంటుంది. మెత్తగా ఉడికిన తర్వాత బియ్యము, పప్పు, మనం బెల్లం వేసుకోవాలి. అప్పుడే మనకి ప్రసాదం బాగా మెత్తగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఇలాగా బెల్లం వేయకంటే ముందరే అమ్మ 1 గ్లాస్ పాలను కూడా అయితే వేసింది. ఇందులోకి ఒక 8 కానీ 9 కానీ యాలకులు ఇలాగా దంచి వేసేసుకుంటుంది. ఇప్పుడు మరొక పక్కన ఇలాగా ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగనిచ్చిన తర్వాత ఈ ప్రసాదంలో అయితే వేసుకోవాలండి. చూడండి, లాస్ట్లో ఇలాగైతే వేసుకుంటుంది. చూడండి, ప్రసాదం అయితే ఎంత బాగా మెత్తగా అయితే ఉడికిందో. అమ్మ చాలా బాగా చేస్తుంది ప్రసాదం అయితే. ఇలాగా దించే ముందర కాడ కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటే టేస్ట్ మనకి గుళ్ళో చేసినటువంటి లాగా అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల. ఎక్కువగా అయితే వేసుకోకూడదండి, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. కొద్దిగానే వేసుకోవాలి పచ్చకర్పూరం అయితే. ఇక్కడ అమ్మ పచ్చకర్పూరం కూడా అయితే వేసేసింది. ఇలాగా తిరుమల నుంచి తెచ్చినటువంటి లడ్లండి ఇవి. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా సరే మేము ఎక్కువగానే అయితే తెచ్చుకుంటాం లడ్లు. ఇలాగా అమ్మ ఇలాగా ఒక పక్కన ప్రసాదం చేస్తూనే ఇలాగా స్వామివారిని అందరినీ కూడా అయితే అలంకరించేసింది. ఇలాగా 3 పళ్ళాలు అయితే వేసుకుంటామండి ప్రసాదము. ఇందులోనే తిరుమల లడ్డు కూడా అయితే పెట్టుకుంటాము. ఈ ప్రసాదంలోనే కొంచెం నెయ్యి కూడా అయితే వేస్తారు మళ్ళీ. చూడండి, ఇలాగా మల్లెపూలతో, చామంతి పూలతో అయితే స్వామివారిని అలంకరించింది. ఇలాగా గుమ్మం దగ్గర ఉన్నటువంటి వినాయక స్వామి దగ్గర కూడా అయితే పళ్ళెం వేసింది.
ఇలాగా తులసి చెట్టు దగ్గర అలాగే బీరువా దగ్గర అన్ని చోట్ల అయితే ఇలాగ పళ్ళెం వేసుకుంటుంది అమ్మ. ఇప్పుడు ఇంట్లో ప్రసాదం చేసినా సరే. చూడండి అన్న అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి హారతిని అయితే ఇచ్చేసాడు స్వామివారికి. ఇలాగ తిరుమలకి వెళ్ళినప్పుడు కంపల్సరీ తిరునామం కూడా అయితే పెట్టుకుంటారండి. ఇలాగా తులసమ్మ దగ్గర కూడా అయితే పూజ చేసేసుకునింది. ఇలాగా గుమ్మాల దగ్గర అయితే ఖచ్చితంగా మాడి మండలు అయితే చెక్కుతామండి. ఏదైనా పండగ వచ్చినప్పుడు లేదంటే ఇలాగా తిరుమలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాడి మండలు తీసుకొచ్చి ప్రతి గుమ్మం దగ్గర అయితే చెక్కుతాము. మా ఇంటి పక్కనే గుడి ఉంటుంది కదా, గుడిలో కూడా టెంకాయలు కొట్టుకొని ప్రసాదం అయితే పెడతారండి. ఇంట్లో ఇలా చేసేసుకొని తర్వాత గుడిలోకి అయితే వెళ్ళి ప్రసాదం పెట్టుకొని వస్తారు. తర్వాత ఊరందరికీ కూడా అయితే పంచుతాము. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొచ్చి ఆవుకైతే పెట్టడానికి అన్న వెళ్తున్నాడండి. ఇలాగా ఫస్ట్ మా ఇంట్లో గోమాతకైతే పెడతాము. దేవుడికి పెట్టుకున్నటువంటి 3 పళ్ళాలలో ఇలాగా ఒక పళ్ళెం తీసి ముందుగా ఆవుకైతే పెడతాము. తర్వాత ఒక పళ్ళెం అయితే అన్న తింటాడు. అన్న తిరుమలకి వెళ్ళి వచ్చాడు కదా, అందువలన సెకండ్ పళ్ళెం అయితే అన్న తీసుకుంటాడు. లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళైనా సరే ఇలాగా పళ్ళెం అయితే తీసుకుంటారు. ఇంకొక పళ్ళెం అలాగే ఈవినింగ్ వరకు అయితే ఉంచుతామండి. మళ్ళీ ఈవినింగు మా ఆవుకైతే పెట్టేస్తాము. చూడండి లేఖన జ్ఞానిక కూడా అయితే స్నానాలు చేసేసి దండం పెట్టుకుంటున్నారు. జ్ఞానిక అయితే ఇక్కడ గంట కొడుతుంది. ప్రతిరోజు కూడా ఇలాగా స్నానం చేసిన వెంటనే అయితే మా ఇంట్లో కంపల్సరీ ఇలాగా హారతి ఇచ్చేది పట్టుకొని ఊరినే ఒట్టిదైనా సరే తిప్పి ఇలాగా గంట కొడుతుందండి. ఈరోజు హారతి పట్టుకోకమ్మా, ఇందాకనే కర్పూరం వెలిగించారు కాలిపోతుందని చెప్తే ఇంకా హారతి దాన్ని అయితే పట్టుకోలేదు. ఇలాగా గంట అయితే కొడుతుంది. జ్ఞానికాకి ఈ విధంగా గంట కొట్టడం అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే అమ్మ వచ్చింది, బొట్టు పెడతా పట్టు తల్లి అనేసి అమ్మ దగ్గర ఇలాగ చక్కగా అయితే బొట్టు పెట్టించుకుంటుంది. ఒక్కొక్కసారి జ్ఞానికానే అయితే పెట్టుకుంటుంది. ఇద్దరు కలిసి ఇలాగా తులసమ్మ దగ్గరకు వచ్చారండి ప్రదక్షిణలు చేయడానికి. ఇలాగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే అమ్మవారి దగ్గర ప్రదక్షిణలు అయితే చేస్తారు. డైలీ అయితే ఇద్దరు కూడా అయితే ప్రదక్షిణలు చేస్తారు మా ఇంట్లో ఉన్నప్పుడు. ఇలాగా స్వామివారికి ఇలాగా ఎక్కువగా అరిటాకుల్లోనే అయితే పళ్ళెం వేసుకుంటాము. అరిటాకుల్లో పళ్ళెం వేసుకోవడం చాలా మంచిది కదండి. మా సైడ్ ఎక్కువగా అరటి చెట్లు ఉంటాయి, అందువల్లనే ఎక్కువగా ప్రతిసారి కూడా ఇలాగా అరిటాకులు అయితే తెచ్చి అరిటాకుల్లోనే అయితే పళ్ళెం వేసుకుంటాము. ఇలాగా లేఖన జ్ఞానిక ప్రదక్షిణలు చేసిన తర్వాత లేఖన ఇలాగా ప్రసాదము ఒక లడ్డు ముద్ద తీసుకొని అయితే మా బాబాయ్ వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్తుంది. ఇలాగా అమ్మ పెద్దమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకైతే వెళ్ళి ఇచ్చేసి వచ్చిందండి. సాటర్డే ఈవినింగ్ లాగు ఇలాగా బాబాయ్ వాళ్ళకైతే బెల్లం వంతు వచ్చిందండి. వీక్లీ వన్స్ ఒకరం పెట్టుకుంటాం కదా. ఇలాగా లేఖన జ్ఞానిక చూడండి అమ్మవారి దగ్గర అయితే గంగమ్మ తల్లి దగ్గర దండం పెట్టుకుంటున్నారు. కరెంటు పోయిందండి ఆ రోజు బాగా వర్షం పడడం వలన, అందువలన ఇలాగా గుగ్గుళ్ళు పెట్టారు. మళ్ళీ కరెంట్ వచ్చింది కొద్దిసేపటికే. చూడండి రామస్వామి అయితే మా ఊర్లో ఇలాగా అలసందలు అయితే ఉడికేసి పెట్టారు బాబాయ్ వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇలాగా దీపారాధన అయితే చేసుకుంటాము. మీ ఇళ్ళల్లో కూడా ఇలాగనే తిరుమలకి వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా పళ్ళెం వేసుకుంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.